బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏమండి మేము మాల ఇప్పేసామండి. ఈ మాలను మా ఇంట్లో పెట్టుకోవచ్చా? మరి మా ఇంట్లో ఆడవాళ్ళు అంటుముట్టుగా ఉంటారు కదా, అప్పుడప్పుడు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఆయనకు అంటుముట్టలేదా? మీ వెంకటేశ్వర స్వామి లేడా మీ ఇంట్లో? ఆయనకు అంటుముట్టలేదా? అమ్మవారు ఉన్నారు, ఆయనకు అంటుముట్టలేదా? ఈ అయ్యప్పకు మాత్రం అంటుముట్టలు ఎక్కువ వచ్చేసిందా? మీ ఇంట్లో ఏ దేవుడికి అంటుముట్టలేదో ఈయన కూడా లేనట్టే. ఆ ఇంట్లో స్వామివారి ఐశ్వర్యం ఇచ్చే ఆ మాల బట్టలు ఉండాలి ఉండకూడదు ఆలోచన మీకు వచ్చింది కదా. ఆఖరికి మీరు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఇచ్చే ఆ బట్టలు మాలలు ఉండాలి. మీరే ఉండొచ్చు అంటే దేవుడు ఉండకూడదా? థింక్. శరణమయ్యప్ప. స్వామి, నేను దీక్ష తీసుకున్నాను, అనివార్య కారణాల వల్ల మా ఇంట్లో పీఠం పెట్టాను, నేను బయట వెళ్ళాల్సి వచ్చింది, నా వృత్తిపరంగా వెళ్ళాల్సి వచ్చింది, నేను ఒక డాక్టర్ని, ఒక సర్జరీ చేయాలి, సాయంత్రం 6ంటికి మొదలు పెడితే రాత్రి 1 గంట అవుతుంది, ఆ సాయంత్రం నేను పూజ చేయలేను, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా శ్రీమతియో నా తల్లియో నా తండ్రియో ఎవరో ఒకళ్ళు అక్కడపై దీపం పెట్టి పూజ చేయవచ్చు, దోషం లేదు. శరణమయ్యప్ప. నేను ఒక డాక్టర్ని, నేను గవర్నమెంట్ డాక్టర్లో ఉంటానండి. మాకు ఎప్పుడు యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, సర్జరీ అవుతూ ఉండగా ప్రాణాలు పోతూ ఉంటాయి కొంతమందికి, లేదా యాక్సిడెంట్లో వచ్చిన వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తుండగా కొంతమందికి ప్రాణాలు పోతుంటాయి. నేను అప్పుడు డ్యూటీలో ఉంటాను. నా పరిస్థితి ఏంటి? అది నీ వృత్తి. వృత్తికి భక్తికి సంబంధం లేదు. వృత్తి కరెక్ట్గా చేయండి, మళ్ళీ ఇంటికి వచ్చాక భక్తి శ్రద్ధాభక్తులతో చేయండి. అది మీరు వృత్తి. అది మీరు చేయకపోతే మీ ఉద్యోగం పోతుంది, మీ భార్య పిల్లలందరూ కూడా పస్తూ ఉంటారు. కాబట్టి వృత్తిని కరెక్ట్గా చేయండి, ఇంటికి వచ్చినాక భక్తిగా చేయండి. శరణమయ్యప్ప. చిన్న పిల్లలు మాల వేసుకుంటారు కదా, వాళ్ళకి ఏమైనా స్పెషల్ నియమాలు ఉందంటే, స్వామి వెయ్యడం తప్పుని నేను చెప్పనండి, కానీ వేస్తే చాలా తప్పులు ఉన్నాయి. కొంచెం ఆలోచించండి. మరి చిన్న పిల్లలకి మాల వేసి వాళ్ళు ఆ మాల ఉత్సాహంతో స్కూల్ ఎగ్గొట్టి ఆ స్కూల్కి అన్యూనిఫామ్గా వెళ్ళి ఆ మేనేజ్మెంట్ మీ దగ్గర గొడవ పడి పిల్లలకి ఇప్పటి నుంచే మీరు నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నారు. ఓహో, మనం స్కూల్ మేనేజ్మెంట్ని ఇప్పుడే మనం బెదిరించవచ్చని. ఇప్పుడు ఈ 48 రోజుల తర్వాత మళ్ళీ అదే స్కూల్కి ఆ పిల్లలు వెళ్ళాలి. అప్పుడు ఆ మేనేజ్మెంట్ వీళ్ళ మీద గడ్జి పెట్టుకోరా? ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లల్ని సివిల్గా తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత చక్కగా మాల వేసుకొని శబరిమలకి తీసుకెళ్ళండి. మరీ చిన్నపిల్లలండి, ఆ చలి తట్టుకోలేరు. తల్లి ప్రేమతో ఉన్న పిల్లలు, ఆడపిల్లలైతే జుట్టు వేసుకోలేరు. ఆ పిల్లలకి చూడండి, ఆ వయసు అంతా 10 ఏళ్ళ పిల్లలకి షూ అయినా అమ్మనే తొడుగుతుందండి, బట్టలైనా అమ్మ వేస్తుందండి. ఆలోచించండి. అవసరమని తప్పు అనట్లేదు, తప్పులు జరగకుండా చూసుకోండి అంటున్నాను. శరణమయ్యప్ప. ఇది జరిగిందండి. కొన్ని ప్రాంతాలలో మేము ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉండగా అడ్డంగా పడుకుంటారండి, వాళ్ళకి దాటుతారు. అది కరెక్టా కాదంటే మహాపాపం, తప్పు అది దాటడం. ఎంత ఘోరం తెలుసా అది? వాళ్ళు పడుకోవడం ఏంటి, ఈయన దాటడం ఏంటి? మనం అయ్యప్పకు సమానులమే కానీ సాక్షాత్ అయ్యప్పనం కాదు. మనం దాటడం ఏంటండి? పాపం అండి అది. అసలు అలాంటి తప్పిదాలు అన్నీ చేయకండి. పొరపాటుగా చెయ్యో కాలో వాళ్ళకి తగిలితే ఎంత వాళ్ళేమో భావిస్తారు అయ్యప్ప తొక్కారని. అలా తొక్కించుకోవడానికే మనం యాత్రకు పోతున్నాం? నో వే. అలా చేయకండి. శరణమయ్యప్ప. గురుగారు, మేము కొన్ని చోటకి భోజనం పోతే అక్కడ పిల్లలు లేని వాళ్ళందరూ ఒడిపట్టి ఆ ఎంగిలి అన్నాన్ని అడుక్కుంటున్నారు మా దగ్గర. మీరు వెయ్యండి, మేము దాన్ని ఎంగిలి తింటామంటే ఎంత జుగుర్స్గా ఉందండి అది వినడానికి. మనం ఎంత మాల వేసుకున్నా మన నోరు మంచిది కాదండి. అందులో క్రిములు కీటకాలన్నీ ఉంటాయి. కరోనా వచ్చిన తర్వాత మనం బతుకున్నాం. షుగర్ వాడు ఉంటాడు, బీపీ వాడు ఉంటాడు, ఏదో వ్యాధి వాడు ఉంటాడు, ఇంకొకటి ఉంటాడు. నోట్లో దుర్వాసన ఉంటుంది. మనం తిన్న ఎంగిలిని ఒక స్త్రీకి ఇచ్చి పిల్లలు పుడితే వ్యాధితో ఉన్న పిల్లవాడే కదా పుడతాడు. ఆలోచించారా? మన ఎంగిల్ని ఎవరు ఏంటండి? అది ఇలాంటి తప్పిదమైనటువంటి ఆచారాన్ని చెప్పే గురుస్వాములు శిక్షించండి. ఇది తప్పు. వాళ్ళని శిష్యుల్ని కరెక్ట్ చేయండి. మీరు గురుస్వాములుగా ఉన్నవాళ్ళు ఎంగిలి పెట్టడము, దాటడము చాలా తప్పు ఇవన్నీ. ఇది శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. అది పైశాచికమైనటువంటి ఆనందం పొందుతారు దీనివల్ల. వద్దు, అలాంటిది చేయకండి. అయ్యప్ప స్వామికి పూజకు ఇవన్నీ విరుద్ధం. ఇంకా గురుగారు, మా ప్రాంతంలో అగ్నిగుండం తొక్కుతామండి. మేము పూజ చేసి అగ్నిగుండం బాగా తొక్కుతాం. ఇది కరెక్టా కాదా? ఇది ఎలా చేయాలని నా దగ్గర చాలామంది అడుగుతున్నారు. మాల వేసుకోగానే మిమ్మల్ని ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు కదా. మీకు పాదం నమస్కారం చేసినప్పుడు ఏమంటున్నారు? స్వామి పాదం, అయ్యప్ప పాదం అంటున్నారు కదా. అలాంటి చిన్న పిల్లవాడు కదా, 12 ఏళ్ళ బాలుడు కదా, ఆ స్వామి పాదాన్ని తీసుకుపోయి నిప్పులో పెట్టచ్చా? ఈ దేశంలో ఇంతమంది ఉండగా ఇతనికి మాల వేసుకొని ఇతని శరీరంలోకి నేను ఆవగిస్తే నన్ను తీసుకుపోయి వీడు అగ్నిలో దింపాడని చెప్పి అయ్యప్ప ఆనందపడతాడా, శపిస్తాడా?
ఈ అగ్నిగుండ సంస్కారాన్ని ఆపేయండి. మీరు మాలలో లేనప్పుడు అంగప్రదక్షిణ చేయండి అగ్గిలో. ఎవరికి కావాలి? మాల వేసుకున్నప్పుడు అయ్యప్పను చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఎంత గొప్ప స్థితి! మిమ్మల్ని అయ్యప్ప అని పిలిచే ఒక పదవిని ఇచ్చాడు కదా. తన పేరును తన భక్తుడికి ఇచ్చే దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది అయ్యప్ప దీక్ష కదా. అలాంటి అయ్యప్పను తీసుకుపోయి అగ్నిలో దింపచ్చా? తప్పు కదా. జాగ్రత్తగా ఉండాలి. అస్సలు ఎవరు ఎంకరేజ్ చేసినా అగ్నిగుండంలో కాలు పెట్టకండి. అందులో అగ్ని దైవ స్వరూపం. ఈరోజు అగ్ని లేకపోతే దీపం వెలగదు, అగ్ని లేకపోతే హోమాదులు వెలగదు, అగ్ని లేకపోతే భోజనం వెలగదు. అలాంటి అగ్నిని మనం తొక్కొచ్చా? శపించడు ఆ అగ్ని. అగ్నిదేవుని శాపం పొందామంటే పుట్టుకథలు ఉండదు. శరణమయ్యప్ప. స్వామి, మాకు మాల పడుకొని ఉన్నప్పుడు తెగిపోయింది స్వామి, మా బిళ్ళ ఊడిపోయింది స్వామి, మా దీక్ష భంగం అవుతుందండి. ఎలా ఊడుతుంది? ఎలా ఊడుతుంది? ఒంట్లో భయం ఉంటే ఊడుతుందా? మన ఇంట్లో కూడా అమ్మ ఉన్నారు, చెల్లె ఉన్నారు, అక్క ఉన్నారు, భార్య ఉన్నారు. వాళ్ళ మాంగళ్యం ఎప్పుడైనా ఊడిన చరిత్ర ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంకా మనము నటిస్తున్నాం, పూజ చేస్తున్నాం, కానీ వాళ్ళు 24 గంటల సేపు కష్టపడుతున్నారు. కూరగాయలకు వస్తారు, బట్టలు ఉతకడానికి మిషన్ ఇలా వంగుతారు, బకెట్ తీస్తారు, పొద్దుగాల ఇల్లంతా కూడా ఊడ్చి తుడుస్తూ చేస్తుంటారు. ఎప్పుడు కూడా మాంగళ్యం కింద పడలేదు, మాంగళ్యం తెగలేదు. ఎందుకంటే వాళ్ళు మాంగళ్యాన్ని దైవ సమానంగా చూస్తున్నారు కాబట్టి. మనం నెగ్లెక్ట్ చేస్తేనే ఈ మాల తెగుతుంది, బిళ్ళ ఊడుతుంది. ఊడకూడదు, తెగకూడదు. తెగిందంటే అశ్రద్ధగా ఉన్నామని అర్థం. జాగ్రత్త. కరెక్ట్ యువర్ సెల్ఫ్. శరణమయ్యప్ప. పంబ దగ్గర ఇరుముడి కట్టుకున్నవాడు నాకు భార్య లేదు, పెళ్ళం లేదు, కుటుంబం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, నేను ఒక అనామకుడిని అనుకున్నాడు. పోయి పంబలో ఇరుముడి కట్టుకోండి. ఏమవసరం మీకు? ఇల్లి పాలి ఉండగా అక్కడ పోయి కట్టుకోవడం. అలాంటిది ఎక్కడ చరిత్రలో చెప్పబడలేదు. శరణమయ్యప్ప. దర్శన విధానం. నేను శబరిమలకి వెళ్ళాను, ఇరుముడి తీసుకొని 18 ఎక్కాను, స్వామి దర్శనం చేసుకున్నాను, నెయ్యి అభిషేకం చేసుకున్నాను, అమ్మవారికి కొబ్బరికాయ దొల్లిచ్చాను, మళ్ళీ తిరుగు ప్రయాణంలో తిరుగు కొబ్బరికాయ కొట్టి తిరిగి వచ్చాను. ఇదే దర్శనంలోని విధి విధానాలు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.